రైట్. గడిచిన వారములో మనము దాదాపుగా 2 వారముల నుంచి ధ్యానము చేస్తున్న వాక్య పఠనం అనుకుంటా. గడిచిన 2 వారాలు అయిపోయింది. ఈ వారముతో అంశాన్ని ముగించాలని ఆశపడుతుంటున్నాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 3వ అధ్యాయ భాగము. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 3వ అధ్యాయ భాగము 18వ వచనాన్ని మరలా చదువుకుందాం. అందరూ కలిసి చదువుదాం. రెడీ, 1 2 3 స్టార్ట్. సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పెను. ఏలీ విని సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు కలుగునుగాక. గడిచిన వారములో చదవబడిన వాక్య భాగము ఇంచుమించుగా ఇది 3వ వారం. ఈ 3వ వారము నుండి ఈ 3వ వారములో మనము ధ్యానం చేస్తున్న అంశాన్ని ఈ వారం ముగించుకుందాం. అంతవరకు దయచేసి అందరికి కూడా మీ మొబైల్స్ సైలెంట్లో పెట్టుకోనండి, లేదా ధైర్యం ఉంటే సౌండ్ వస్తలేదు, ధైర్యం ఉంటే స్విచ్ ఆఫ్ చేయండి. ఇంకా మీకు ధైర్యం ఉంటే ఫోన్ తీసుకురాకండి. ఇంకంతకు మించిన ధన్యత ఇంకొకటి లేదు కదా. సరే, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 3వ అధ్యాయ భాగము 18వ వచనం. గడిచిన 3 వారముల నుంచి మనం ధ్యానము చేస్తున్న వాక్య పఠనము. యాజకుడైన ఏలీ సమూయేలుతో మాట్లాడుతుంటున్నప్పుడు సమూయేలుతో ఒక మంచి మాట అంటాడు. సెలవిచ్చిన వాడు యెహోవా. అందరు ఇప్పుడు ఒకసారి గట్టిగా, సెలవిచ్చిన వాడు యెహోవా, ఆయన తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అన్నాడు. ఈ మాట పలకడము చాలా సింపుల్గా ఉంది కదా, కానీ నిజంగా దేవునికి అనుకూలంగా లేనిది ఏది జరగదు. దేవుని చిత్తం లేకుంటే ఏది జరిగేది కాదు. తనకు అనుకూలముగా ఉన్న వాటిని ఆయన నెరవేర్చేవాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. నాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని ఉంది. అంటే విరోధముగా రూపించబడుతున్నవి కూడా చాలా ఉన్నాయి కదా. విరోధముగా నువ్వు ఏది చేసినా అది వర్ధిల్లదు అని రాస్తాడు. కనుక ఈ కడవరి దినాల్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఏది జరుగుతుంది అంటే, మన జీవితంలో ఏదైనా కార్యము చేయాలి అంటే దేవునికి అనుకూలమైనదే అది మనకు ఆశీర్వాదకరమని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ మాట మాట్లాడిన వాడు యాజకుడైన ఏలీ మాట్లాడాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఒక చిన్న ప్రశ్న, అదేంటంటే, ఇక్కడ కూర్చున్న మనమందరము కూడా లోకము చూడడానికి భక్తి పరులమే ఉండొచ్చు కదా. ఆదివారం రాగానే దేవుని మందిరంలో కనబడుతుంటే లోకం అనుకుంటుంది వీళ్ళు దేవుని బిడ్డలండి, దేవుని సంఘం అండి, దేవుని సమాజం అండి, భక్తి పరులండి, లేకపోతే భక్తి గల కుటుంబం అండి అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ పిలుస్తారు, బాగానే ఉంది. కానీ నేను అంటాను, ఇక్కడ సాక్ష్యము కంటే మీ ఇంట్లో సాక్ష్యం ఉందా? మీ వీధిలో సాక్ష్యం ఉందా? మీరు ఎక్కడ పని చేస్తున్నారో అక్కడ మీ గురించి ఒక మంచి సాక్ష్యం ఉందా?
చాలాసార్లు మన సాక్ష్యాలు చాలా దగ్గర పాడైపోతాయి కదా. చాలాసార్లు మన సాక్ష్యాలు మన ఇంట్లోనే సరిగా ఉండదు. కొన్నిసార్లు నీ భార్యనే నీ గురించి సాక్ష్యం చెప్పదు, కొన్నిసార్లు నీ భర్తనే నీ గురించి సరి సాక్ష్యము చెప్పడు, కొన్నిసార్లు నీ తల్లే నీ గురించి సరి సాక్ష్యం చెప్పదు, కొన్నిసార్లు నీ తండ్రే నీ గురించి మంచి సాక్ష్యం చెప్పడేమో. అంటే అర్థమైందంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నటన ఉంది మన దగ్గర కదా. ఒకసారి ఒక మాట చాలామంది పెద్దలు అంటుంటే, ఏ చెట్టు కిందికి పోతే ఆ గొడుగు పడతారని అంటుండే. విన్నారా ఈ పదం? అంటే ఏ చెట్టు నీడకుంటే అర్థం ఏంటంటే ఏ గుంపు దగ్గరికి పోతే ఆ గొడుగు పట్టుకుంటారట. ఎప్పుడన్నా ఊసలు వెళ్ళి చూసారా మీరు? చూసారా? అమ్మ చెప్పరే. ఈ మౌన వ్రతము, ఈ నిదానము మీరు ఎక్కడ ఉన్నా ఎంత సంతోషమో నాకేం దౌర్భాగ్యం అర్థం కాదు. కానీ గుడిలోకి రాగానే మాత్రం ఎంత నిశ్శబ్దంగా ఉంటారో. ఇళ్ళకి పోయినప్పుడు కొందరు కొట్లాడుతుంటే ఆగమ్మా అంటే ఎందుకు ఆగల పాస్టర్ గారు, మా సంగతి నీకేం తెలుసు, మా సమస్యలు నీకేం తెలుసు అని ఆపుతుంటే కూడా ఆగరు, అంత ఆవేశంలో ఉంటారు. ఇక్కడ పలకమ్మ తల్లి అంటే పలకరు, పలకయ్య అంటే పలకరి. చెప్పండి గట్టిగా ఒకసారి చెప్పండి, ఒకసారి ఎంత మర్యాదగా చెప్పారు కదా. చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఊసలు వెళ్ళి దాని తొండ ముదిరితే ఊసలు వెళ్ళేది అంటారు కదా. ఈ ఊసలు వెళ్ళికున్న ఒక లక్షణం ఏందో తెలుసా? అది దేని మీదకి ఎక్కుద్దో ఏమైంది, దాని రంగు మారుద్ది. ఒకవేళ చెట్టు మీదకి ఎక్కేది అనుకో, ఆకుల మీదకి వెళ్తే దాని రంగు కూడా ఎలా అయింది, కొంచెం పచ్చగా మారుద్ది. ఒకవేళ చెట్టు కాండ మీదకి వెళ్తే దాని కలర్ కూడా అలాగనే చేంజ్ అయిపోద్ది. ఒకవేళ మట్టి మీదకి వస్తే దాని రంగు కూడా అలాగ ఉంటుంది. అలాగనే చాలామంది క్రైస్తవులు కూడా ఊసలు వెళ్ళి క్రైస్తవులు ఉన్నారు. అంతేనా? మందిరానికి వచ్చేసరికి మందిర రంగు వేరుంటుంది కదా. హలో, అర్థమవుతుందా? ఇక్కడికి రాగానే ఇక్కడ డెకరేషన్ వేరుంటుంది కదా, రంగు వేరుంటుంది, మ్యాచింగ్ వేరుంటుంది, మాట విధానం కూడా మారిపోద్ది కదా. ఒక్కసారి గుడి దాటామా, మన స్నేహితుల దగ్గర ఉన్నామా, ఈ ఆ రంగు వేరుంటుంది. మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళామా, ఇంకొక రంగు ఉంటుంది ఒక్కోసారి. అవునా? పంచాయతీలో కూర్చున్నామా, ఇంకొక రంగు వస్తుంది. రకరకాల రంగులు మారుతూ ఉంటాయి. నేనంటాను, మనందరూ మారాల్సిన రంగులు ఇవి కావు. క్రీస్తు రూపంలోకి మారడమే, మార్చబడమే ఒక ప్రాముఖ్యమైన గురి. మనది ఒకటే గురి, ఏదంటే క్రీస్తుని పోలి బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. జవటి గడికి వస్తాను. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏమిటంటే, దేవునికి అనుకూలమైనదే జరుగుతుంది అని ధ్యానం చేస్తున్న మనము ఈరోజు అక్కడ కూర్చున్న వారందరికీ ఒక ప్రశ్న మన మదిలో పెట్టుకొని కొంచెం వెళ్దాం. అదేంటంటే, దేవునికి అనుకూలమైనదే జరుగుతున్నది అన్నది వాస్తవం అయితే, ఈరోజు ఒక ప్రశ్న ఏంటంటే, నిజంగా నీవు దేవునికి అనుకూలముగా ఉన్నావా? దేవునికి అనుకూలముగా ఉన్నావా? అది జరగాలి అంటే మరొక ప్రశ్న రావాలి. అదేంటంటే, అసలు దేవునికి అనుకూలమైనవి ఏంటిది? అసలు దేవునికి అనుకూలంగా బ్రతకాలంటే నేనేమి చేయాలా? దేవునికి అనుకూలముగా నేను జీవించాలంటే ఎలా ఉండాలి? అసలు దేవునికి అనుకూలమైన ఏమిటో ఒక 4 అంశాలను 5 అంశాలను మీకు ఇది నేను పరిచయం చేస్తాను. గడిచిన వారంలో బోర్గాంలో ఈ అంశాన్ని ముగించాను, కానీ ఇక్కడ మీకు ముగించలేదు కాబట్టి ఈ దినము ఈ అంశాన్ని ముగించాలని నేను ఆశపడుతుంటున్నాను. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయ భాగము 2వ వచనం చదివిపెట్టి ఒకసారి. రాజుల కొరకు,
అధికారులందరి కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెయ్యవలనని. ఇది మంచిది. ఇది మంచిది. ఇది మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది. చాలు, అందరూ ఎప్పుడు ఒకసారి బిడ్డ ఇది మంచిది. ఏంది మంచిది? ఇది మంచిది, అంతే. ఇది మంచిది అని ఉంది అక్కడ. ఏది మంచిదట? అందరూ ఎప్పటి గట్టిగా ఏది మంచిది? ప్రార్థన చేయుట మంచిది. దీనికి వ్యతిరేకమైన పదం ఏంటిది? ఆపోజిట్ వర్డ్స్ ఉంటారు కదా ఇంగ్లీష్లో. దీనికి వ్యతిరేకమైన పదం ఏంటిది? చేయుట మంచిది అంటే చేయకపోవుట. చెప్పాలా మీరు? చేయుట మంచిది. ఏం చేయుట మంచిది? ప్రార్థన చేయుట మంచిది అంటే చేయకపోవుట. మనకి ఏ లక్షణాలు ఉన్నాయి? పాస్టర్ గారు ఇటువంటి చిన్న చిన్న ప్రశ్నలు అడుక్కున్నాను అంటారా? అంతేనా? నేను ఒకసారి 92వ కీర్తన అనుకుంటాను. 92వ కీర్తనలో కూడా ఒక పదం రాస్తాడు అక్కడ. యెహోవాను స్తుతించుట మంచిది. చదవండి గట్టి చదువు. యెహోవాను స్తుతించుట మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది. మహోన్నతుడా నీ నామమును కీర్తించుట. యెహోవాను స్తుతించుట, స్తుతించకపోవుట. చెప్పాలి మీరు ఒకసారి. స్తుతించుట ఏందట అంటే స్తుతించకపోవడము. కీర్తించుట మంచిది, కీర్తించకపోవడము. కొన్నిసార్లు మనము దేవుడు స్తుతించకపోతే కూడా ఏం చేసినట్టు? ఇప్పుడు మీరే చెప్పాలన్నమాట. అంటే చెడ్డ పనులు బాగా ఈజీగా చేస్తాం, మంచి పనులు చేయడం కష్టమైద్ది మనకు కదా. అందుకే దావీదు రాసినప్పుడు ఆ చక్కటి కీర్తన అంటాడు, యెహోవాను స్తుతించుట మంచిది కదా. తిమోతి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయ భాగం మొదటి 2-3 వచనాలు రాసినప్పుడు అంటాడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా ఎవరి కొరకట? అందరూ ఇప్పుడు ఎవరి కోసమట? గట్టిగా ఎవరి కోసమట? గట్టిగా ఎవరి కోసమట? నోరు ఇప్పండమ్మా, ఇంటికి నోరు ఇక్కడ తెచ్చుకుంటూ కొద్దాం. గట్టిగా చెప్పండి. మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట చేయవాలి. ఇది మంచిది. ఏది మంచిది? ప్రార్థన చేయుట మంచిది. మనుషులందరి కొరకుందా లేకపోతే కొందరి కోసమని ఉందా? చెప్పండి అందరు ఒకసారి. కొందరి కోసమా అందరి కోసమా? మీరు అబద్ధం ఆడకుండా చెప్పండి. బైబిల్లో ఒక సూత్రం మరలా జ్ఞాపకం చేస్తున్నాను. మీ శత్రువులను ప్రేమించుడి, వారి కొరకు. శత్రువుల కొరకు ఏం చేయాలట? అబద్ధం ఆడకుండా చెప్పండి. ఏమని చేస్తారు మీరు? నా కళ్ళ ముందు నాశనం ఎత్తుడు నేను, ఆయన ఇంట్లో మన్ను పెద్ద ఈ మన్ను ఉన్నట్టు తీసి ఈడ ఆస్తన్నట్టు చేస్తారు కదా. కొన్ని ఇళ్ళకి పోయి కొన్ని కొట్లాటలు చూస్తుంటా, ఈయన పంచాయతీ రాగానే చాలు మొత్తము కింద మట్టంతా తీసి ఇట్టు నీ ఇంట్లో పెద్ద ఈమె ఆస్తిలాగా పోస్తుంది అది. శత్రువుల కొరకు కూడా ఏం చేద్దాట మనము? ఏం చేద్దు? శాపిత మాటలు పలకొద్దు. ఏం చేయాలా?
ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు ప్రార్థన చేయడం మంచిది అని అందా, కానీ శత్రువులను హింసించుడి అని ఉందా? ఒకవేళ నీ మీద వ్యతిరేకమైన స్థితి ఎవరైనా ఉన్నారే అంటే వారి కొరకు కూడా క్రీస్తు ప్రేమ కలిగిన నీవేం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇంతకు మించిన మన దగ్గర ఆయుధం ఇంకోట్లేనే. ఒకవేళ కనుక నువ్వు ప్రార్థించే శక్తి నీ దగ్గర ఉంటే సౌలును పాలుగా మార్చే శక్తి దేవుని దగ్గర ఉంది. ఆమేన్. హల్లెలూయా. చేతుల పైకెత్తిన ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రార్థించే శక్తి నీ దగ్గర ఉంటే దేవునిలో పవర్ ఏందో తెలుసా? క్రూరుడు, హింసకుడు, హానికరుడైనటువంటి సౌలును పౌలుగా మార్చే కెపాసిటీ ఎవరి దగ్గర ఉంది? అంతేనా? ఏ మిరకల్ జరుగుద్ది, నువ్వు ప్రేయర్ చేయాలి అంతే. ప్రార్థించడానికి ఎప్పుడు వెనకంజ వేయద్దు. ప్రార్థించడానికి ఎప్పుడు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకు ప్రార్థన గురించి బైబిల్లో భక్తుడైనటువంటి పౌలు తిమోతికి రాశారంటే ఇది మంచిది, ఇది దేవునికి అనుకూలమైన ప్రార్థన అంట. ఏ ప్రార్థన? అందరి కొరకు ప్రార్థించడము, ఇది దేవునికి అనుకూలమైన ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి హల్లెలూయా. మనకెంత టైం ఉంటుంది కానీ అందరు మెసేజ్లు మాత్రము, అందరు స్టేటస్లు మాత్రము, కానీ అందరి కోసం ప్రార్థన మాత్రము. అవునా కదా? అందరు మెసేజ్ చూడమంటే ఏ మెసేజ్ ఒక్కటి వదిలిపెట్టకుండా చూస్తా. స్టేటస్లు వాళ్ళు అట్ట పెట్టారు ఇట్ట పెట్టారో చూస్తా కదా. నేను అంటాను, అందరి కొరకు ప్రార్థించడము ఇది దేవునికి అనుకూలమైనదట, ఇది మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మొదటి ప్రార్థన ఏంటంటే దేవునికి అనుకూలమైన ప్రార్థన, అందరి కొరకు చేసే ప్రార్థన. రెండవ చూద్దాం ఒకసారి. రాజులో రాసినటువంటి మొదటి గ్రంథము. ఇదే ఒక 4-5 అంశాలు అవసరత 4-5 భాగాలు మీకు పరిచయం చేసి ముగిస్తా. రాజులు రాసిన మొదటి గ్రంథము 3వ అధ్యాయ భాగము 9వ వచనము 10వ వచనం చదవండి బిడ్డ. బైబిల్ అందరు తీయండి ఒకసారి. అందరు కలిసి చదువుదాం ఒకసారి. రెడీ, 1 2 3 స్టార్ట్. ఇంత గొప్పదైన నీ జనమునకు 8 నుంచి నీ దాసుడనైన నేను నీకు కోరుకొనిన జనుల మధ్యలో ఉన్నాను. విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారిని విశాల దేశమును తనిఖీ చేయుటకు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. కింద ఏనట? సొలొమోను చేసిన ఈ మనవి, అందరూ ఎప్పుడు సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక. చాలు ఆ గనుక దగ్గరనే ఆగండి. నాకు తెలిసినంత వరకు ఒక మంచి అవకాశం అంటారు, ఏ గుడ్ ఆపర్చునిటీ. ఏంటిది? రాజే ఒక దగ్గరికి రాలే ఇప్పుడు, అరే నా రాజ్యంలో ఉన్న ఓ సేవకుడా అని పిలవలే. దేవుడే స్వయాన సొలొమోను దగ్గర దిగి వచ్చాడు. ఇంతకు మించిన గొప్ప వింత ఇంకోటి లేదనుకుంటా నాకైతే. అంతేనా? దేవుడే స్వప్నమందు సొలొమోనుకు దర్శనమిచ్చాడు, కలిశాడు. సొలొమోను నీకేం కావాలో కోరుకోరు నాయనా అని డైరెక్ట్
వితౌట్ అప్లికేషన్ ఆప్షన్ ఇచ్చాడు. అర్థమవుతుందా? ఎప్పుడైనా ఎవరి దగ్గరికి వెళ్ళేసి అయ్యా నేను బీదవాణ్ణి అని ఒక పత్రిక రాసి ఒక అప్లికేషన్ పెడితే మళ్ళీ అడుగుతారు, ఏం కావాలి నీకు నాతోటి అంటే, అయ్యా నాకు ఇల్లు లేదు, నాకు సిలిండర్ లేదు, నా కరెంట్ బిల్లు 0 రాలేదు, అంతేనా? మొన్న మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళా ఒకసారి, ఆడ పెద్ద క్యూ ఉంది. ఎందుకు ఈ క్యూ తెలుసా? ఆ క్యూ అంత పెద్దది ఎందుకంటే వాళ్ళ ప్రశ్న, వాళ్ళ సమస్య ఏంటంటే మాకు 0 బిల్లు రాలే అని బాధ. నాకు తెలిసినంత 0 బిల్లు పెద్ద సమస్య కాదు. కరెంట్ వాడుకుంటున్నారు కదా, కరెంట్ వాడుకుంటారు. ఇప్పుడు ఉచితాలు ఎక్కువైపోయాయి. ఆ వచ్చిన మహానుభావుడు ఎవరంటే, వాడికి దాదాపుగా 2 షాప్స్ ఉన్నాయి. వాడి దగ్గర ఇంచుమించు 4 పనోళ్ళు ఉన్నారు. ఒక్కొక్కడికి 10,000 రూపాయల జీతాలు ఇస్తాడు ఒక్కొక్కడికి. వీడికి ఏం కావాలంటే వీడికి అర్థమవుతుందా? వీడికి ఏం కావాలంటే వీడికి 0 బిల్లు కావాలని చెప్పి లైన్లో ఉన్నాడు వీడు. ఈ కోరిక ఏమైనా కోరిక అంటారు దీన్ని? అసలు ఎవరికి 0 బిల్లు కావాలా? ఆర్థికంగా లేని వాళ్ళకు, కట్టలేని వాళ్ళకు కొన్ని పథకాలు దేని కొరకు అంటే కొందరికి ఉపయోగపడతాయని. వీడు సిగరెట్లకేమో 1000 ఖర్చు పెడతాడు. అర్థమవుతుందా? సిగరెట్లకేమో వందలు ఖర్చు పెడతాడు. కరెంటు బిల్ దగ్గరికి ఏం కావాలా? 0 బిల్లు కావాలంటాడు. తాగనీకి, తందనాలానికి అన్నీ కావాల్సిందే. అవునా? మనం వాడుతున్న కరెంటే. ఇవన్నీ ఫ్రీ అని ఆశపడతాం కానీ ఇవన్నీ తడిసి మోపడు మళ్ళీ మన మీదకే. వాడికి ఏమైనా ఫ్రీగా వస్తుందా కరెంట్? ఏమన్నా రాదు. మళ్ళీ మన మీదనే వేస్తాడు ఏదో రూపంలో. అవునా? ఒకప్పుడు 50 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు నూనె ప్యాకెట్ ఉంటే ఇప్పుడు 150 రూపాయలు. ఇక్కడికి వెళ్ళి తీసి, అర్థమైందా? ఇక్కడికి వెళ్ళి తీసి ఇటు పెట్టిండు అంతే. అక్కడ ఎంత పోతుందో మనకు అర్థం కావట్లే. ఎటుపోయినా మన బరువు మనమో మొయ్యాలి కానీ ఎవడు మొయ్యడు. ఉచితాలకు అలవాటు అయిపోయారు. దేవుడే స్వయంగా సమూయేలు దగ్గరకు, సొలొమోను దగ్గరకు వచ్చి అడిగిన ప్రశ్న ఏంటంటే, నేను నీకు ఏమి చేయాలో నువ్వు కోరుకో. చాలా సందర్భాల్లో మనిషి కోరుకునేది వేరు ఉంటే దేవుడు తీర్చడం తర్వాత సంగతి అయితే, ఒక మనిషిని దేవుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, నా ద్వారా నీకేమీ కావాలి. నేను ఒకసారి మాట, రాజులు రాసిన 1వ గ్రంథము 3వ అధ్యాయ భాగము 5వ వచనములో, నేను నీకు దేన్ని ఇచ్చుట నీకు ఇష్టమో, ఏంటట? నేను నీకు ఏది ఇచ్చుట నీకు ఇష్టమో అది అడుగు. ఈ ఎంత చక్కటి ఆప్షన్ కదా. నేను నీకు ఏది కావాలని అడుగుతలే, నేను నీకు ఏది ఇస్తే నీకు ఇష్టమో అది కోరుకో, నేను ఇస్తా అన్నాడు. ఆ మాట వినగానే సొలొమోను గంతులు వేసి, నేను ఆలసంటుడు ఉంటే ఏం చేస్తాడు మళ్ళంటి వాళ్ళు? ఒక్కసారి మళ్ళీ మా ఇల్లు చూసినాం అయ్యా, మా ఇల్లు ఎట్టుంది, ఆ రేకులు ఆడని రంధ్రాలు నీళ్ళు కాడుతుంటాయి. ఈ ఇల్లు తీసేసి ఒక మంచి స్లాబ్ వేసి డూప్లెక్స్ ఉంటే ఎంత బాగుండు కదా అంటమానమ్మా. ఎంత మంచి స్థితి దేవుడు ఇచ్చినా మళ్ళీ ఒక కోరిక ఉంటుంది, దీనికంటే మించింది ఒకటి కావాలి. అంతేనా? ఉంటుందా? ఉండదా? ఉద్యోగాలు చేసేవారు కూడా ఎలా ఉన్నారో తెలుసా? దీనికంటే మంచి ఉద్యోగం వస్తే లేరా? ఉన్నారా లేరా? బాగున్నారు. ఒక దగ్గర పని చేస్తూనే ఉంటారు కానీ కోరిక ఏంటంటే ఇంతకంటే మంచి పని దొరికితే బాగుండు. అవునా? అంటారా? ఉన్న దానిలో తృప్తి పడడం చాలామందికి లేదు. కానీ సొలొమోనుకు ఒక మంచి ఆప్షన్ ఇచ్చాడు. నేను నీకు ఏది ఇచ్చుట నీకు ఇష్టమో అదే అడుగు, నేను నీకు ఇస్తానన్నప్పుడు సొలొమోను అడిగాడట, అయ్యా ఇంత గొప్ప నీవు కోరుకునినా నీ జనము అంటాడట. అయ్యా వీళ్ళంతా నా ప్రజలు వల్ల, నీ జనం, నీ ప్రజలు, నువ్వు కోరుకునిన ఈ జనాంగమునకు
నేను న్యాయము తీర్చాలంటే నాకు మొదట జ్ఞానము కావాలి. ఆ జ్ఞానం ఏంటంటే మంచి చెడును వివేచింపగలిగిన హృదయాన్ని మొదట నాకు ఇయ్యయ్యా. కారణం ఏంటంటే ఈ జనము చాలా ఉన్నారు, విస్తారముగా ఉన్నారు. వాళ్ళు లెక్క పెట్టడం కూడా అంత ఈజీ కాదు. అది లెక్క పెట్టలేనంత ఉన్నారు జనాంగం. కనీసం వారిని చూసి ఎంక్వైరీ చేసి తనిఖీ చేద్దామన్నా అవకాశం లేదు. అంత విస్తరించిపోయిన జనాంగం మా మధ్యలో ఉంది కనుక వీళ్లకు నేను న్యాయము తీర్చాలంటే మంచి చెడుల వివేచన కలిగిన హృదయాన్ని నాకు ఇయ్యు అన్నాడు. అయిపోయింది. ప్రార్థన అడిగాడు, కోరిక దేవుడు అడిగాడు, వెంటనే ప్రశ్న కూడా వచ్చింది, జవాబు దొరికింది. ఈ మాట అయిన తర్వాత దేవుడు ఒక మంచి మాట అంటాడు అక్కడ. సొలొమోను చేసిన ఈ మనవి దేవుని దృష్టికి అనుకూలమాయన. అందరూ ఎప్పుడు ఒకసారి సొలొమోను చేసిన, కొంచెం గట్టిగా చెప్పండి, సొలొమోను చేసిన, గట్టిగా సొలొమోను చేసిన ఈ మనవి దేవుని దృష్టికి అనుకూలమాయను గనుక. అనుకూలమైనది గనుక. బైబిల్ ఒక చక్కని మాట ఏముందంటే దేవునికి అనుకూలమైంది. దేవుడు జవాబు ఇవ్వడానికి ఒక కారణం రాసిన ఏంటంటే ఈ ప్రార్థన నాకు అనుకూలమైంది గనుక నీవు కోరుకున్న దానిని నీకు అనుగ్రహిస్తున్నాను అంటాడు అక్కడ. ఆ కింద రాసినప్పుడు అంటాడు ఐశ్వర్యము కోరలేదు, ఇంకా నీ శత్రువుల ప్రాణాన్ని కోరలేదు, ఇంకా దీర్ఘాయువును కోరలేదు, కానీ ఏం కోర న్యాయమును తీర్చగలిగినటువంటి వివేచనను కోరావు గనక ఇవి నీకు ఇచ్చుచున్నాను అంటాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కింద 12వ వచనములో ఆఖరి భాగములో రాసినప్పుడు ఇంకో మాట అంటాడు, పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడు కూడా లేడు, ఇంకా ఇక మీదట నీ వంటి వాడు ఒకడును కూడా ఉండడు. బా, ఒక మంచి బిరుదు ఇచ్చాడు అంతే. భూమి మీద నీ వంటి వాడు లేడు అనే సందర్భాన్ని చాలామంది భక్తులకు ఇచ్చాడు ఈ పేరు. తెలుసా మీకు? అవునా? ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేస్తాం ఎప్పుడు, యోబు. అవునా? యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, అనేందు భయభక్తులు కలిగినటువంటి వాడు అని రాసి కింద అంటాడు, భూమి మీద ఇతని వంటి వాడు మరొకడు లేడు అంట. మోషే గురించి రాసినప్పుడు అంటాడు, భూమి మీద ఇతడు ఎలాంటి వాడట? సాత్వికుడు అని ఉంది అక్కడ. అవునా? సాత్వికుడు అని ఉంది అక్కడ, నమ్మకస్తుడు అని ఉంది అక్కడ. నా ఇల్లంతటిలో అతడే నమ్మకమైన వాడని రాశాడు. భూమి మీద ఇతడే ఒక సాత్వికుడుగా ఒక చిత్రీకరణ పొందాడు మోషే. అలాగనే సొలొమోను గురించి రాసినప్పుడు, ఇదిగో నీలాంటి వివేచన కొరకు ప్రార్థన చేయగలిగిన వాడిని ఇంతకాలము నేను పూర్వీకులు ఎందరో చూశాను, కానీ నీ పూర్వీకులలో కూడా ఇలాంటి వాడు ఎవడు లేడు, ఇక మీదట కూడా ఉండడు అని రాశాడు. ఎంత చక్కటి బిరుదు అది. అవునా? అందరిలాను ఉండాలని చూడకు, అందరిలా చేయాలని చూడకు. కాపీరైట్ వద్దు మనకు. కాపీరైట్ లాగా వారు చేసినట్టు నేను చేస్తా, వారు చేసినట్టు నేను నడుస్తా, వారు ఉన్నట్లే నేను ఉంటా, వారు ఇచ్చినట్లే నేను ఇస్తా, వారు పోయినట్లే నేను పోతా, వారు చచ్చినట్టే నేను చేస్తా అన్నట్టుంటుంది బతుకులు. అంతేనా? వారిలా కాదు. నేనంటాను, వారు చచ్చినట్టు నువ్వు చచ్చుడు కాదు, ఎవరు చావని స్థితిలో నీవు ఉండాలి. అలాగ ఉండాలి అంటే మోషే జీవితంలో రాసినప్పుడు, హానోకు జీవితంలో రాసినప్పుడు ఎవరు పొందని ఆధిక్యమైన స్థితిని హానోకు పొందాడు. ఎవరు చూడని ఆ గొప్ప అదృష్టాన్ని, గొప్ప స్థితిని ఏలియా పొందినట్లుగా నీవు అలాంటి స్థితిలో పొందాలి. అందరిలా ఉండద్దు, అందరిలో అతి శ్రేష్ఠువుగా మనం మారాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు, సొలొమోను చేసిన ఈ మనవి దేవుని దృష్టికి అనుకూలమై. ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీవు ఎవరి దృష్టికి అనుకూలంగా ఉండాలి?
దేవుని దృష్టికి అనుకూలముగా ఉన్నది. నీ మనవి, నీ ప్రార్థన, నీ జీవితము, నీ నడవడి, నీ పరిస్థితులు అన్నీ దేవునికి అనుకూలముగా మారినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. మరొక మాట చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథము 93వ అధ్యాయ భాగములో ఇంకొక మాట రాస్తారు. అక్కడ ఏది దేవునికి అనుకూలమైనది ఒక రాస్తారు. అక్కడ చూడొకసారి 93వ అధ్యాయ భాగము 5వ వచనం. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికి యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. మొదట చెప్పాను, ఏం చెప్పాను? ప్రార్థన దేవునికి అనుకూలమైనది. రెండవది దేవునికి విధేయత కలిగి ఉండడమే దేవునికి అనుకూలమైనది. మూడవది దేవునికి అనుకూలమైనది ఏమిటంటే పరిశుద్ధత దేవునికి అనుకూలము. అందరూ ఎప్పుడు వస్తారు? ఏంది అనుకూలం దేవునికి? గట్టిగా ఏమనుకూలం అన్న దేవునికి? పరిశుద్ధత. ఈనాటి కాలంలో నీకు ఏ స్థితి ఉంది అని దేవుడు అడగడం లేదు, కానీ దేవుడు నీ దగ్గర ఉండాలంటే ఒకటి కావాలి, అది పరిశుద్ధత. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భక్తుడు అంటాడు, అందుకే 93వ కీర్తనలో 5వ వచనములు అంటాడు, ఎన్నటెన్నటికి అట పరిశుద్ధతయే నీకు అనుకూలము అంటాడు. నీ మందిరమునకు అనుకూలం అన్నాడు. ఈ మందిరం ఏ మందిరము? చాలాసార్లు పరిశుద్ధ లేఖన గ్రంథం రాసి పాత పాటలలో ఒక పాట నేను చిన్నగా ఉన్నప్పుడు, దాదాపుగా 3rd 4th క్లాస్ నుంచి ఉన్నప్పటి నుంచి వింటున్న పాట. ఆ పాట ఏంటంటే, హృదయమే నీ ఆలయం క్రీస్తు అన్న పదాన్ని విన్నాను. కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16లో రాసినప్పుడు నీ దేహమే, చెప్పండి ఒకసారి, నీ దేహమే, చెప్పండి ఒకసారి, నీ దేహమే, పిల్లలు కొంచెం చెప్పండి కదా ఒకసారి, నీ దేహమే. మన ఆలయం అంటే దేని అంటాం? ఈ మందిరాలను ఆలయం అంటాం కదా, అవునా? కులం గట్టిదైతే ఆలయం మంచి కడతారేమో కదా. ఒక పాస్టర్ మంచోడు కాదు, పాస్టర్ డబ్బులు ఉన్నోడు అయితే ఇంకా మందిరాన్ని చాలా గ్రేట్గా కడతాడేమో. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు కోరుకున్న మందిరాలు ఇవి కావండోయ్, నీ దేహమే దేవుని మందిరం. ఒకవేళ నీ దేహంని దేవుడు ఎలా కోరుకుంటున్నాడు? ఇప్పుడు పరిశుద్ధత కోరుకుంటున్నాడు. ఆ పరిశుద్ధత మందిరములో కాదు, మందిరము కంటే ముఖ్యము నీ దేహములో కనబడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి, హల్లెలూయా. బయట సిగరెట్లు తాగి ఇష్టానుసారంగా తిరిగి మందిరకు లాగానే పరిశుద్ధం అవుతారు ఎప్పుడు అనుకోకండి, అవునా? పరిశుద్ధత నీలో నుంచే స్టార్ట్ కావాలి, నీలో నుండే ప్రారంభం కావాలి. నీ ఆలోచన నుంచి సరి కావాలి, నీ నడవడి సరి కావాలి. నీ ఆలోచన, నడవడి, ప్రవర్తన, నీ మాటలు, నీ చూపులు, ఇవన్నీ అంతర్యములో ఉన్నవే. నీ చూస్తున్న చూపులు బయటికి కనబడతాయి, కానీ ఆలోచనలు ఎక్కడేవి? అంతరంగమేగా. కనుక నీ అంతరంగం పరిశుద్ధం కావాలి. మొదట నీ హృదయం పరిశుద్ధం కావాలి, మనస్సు పరిశుద్ధం కావాలి. ఇది పరిశుద్ధమైనప్పుడే నీ మాటలు పరిశుద్ధంగా ఉంటాయి, నీ చూపులు పరిశుద్ధంగా ఉంటాయి, నీ నడవడి పరిశుద్ధంగా ఉంటుంది, నీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉంటాయి, నీ క్రియలు కూడా పరిశుద్ధం. అందుకే అంటాడు, ఎన్నటెన్నటికి నీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. మొదట ఏం చెప్పాను? ప్రార్థన ఆయనకు అనుకూలం. రెండవది తగ్గింపు కలిగిన జీవితాలు ఆయనకు అనుకూలము. మూడవది పరిశుద్ధతయే ఆయనకు అనుకూలము. నాలుగవది చూద్దాం ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక
ఒక్క 10 నిమిషాల్లో ముగిస్తా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయ భాగం అనుకుంటాను. మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయమా 4వ అధ్యాయమా? 5వ అధ్యాయ భాగము 4వ వచనం చదువుబిడ. అయితే ఏ విధవరాలైనను పిల్లలు కానీ మనుమన్లు కానీ ఉండిన ఎడల మీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరుచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. అందరూ ఎప్పుడు ఒకసారి మాట, ఇది దేవుని దృష్టికి. ఆకలవుతుందా చెప్పండి. ఇది దేవుని దృష్టికి. నా గొంతు పాడవుతుందని నాకు అర్థమైన నీళ్లు దాక్కుంటే మీకు చెప్తున్నా. కానీ మీరెంత జాగ్రత్త ఉన్నారంటే గట్టిగా మాట్లాడుతూ గొంతు ఏడ పాడేద్దాం అనుకుంటారు మీరు కదా. చెప్పండి ఒకసారి, ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. ఏది అనుకూలమైంది? ఇది అంటే ఏంటిది? అదేంటిది మళ్ళా ఇదే అంతేనా? ఇంత ఇది అదంటే ఏంటిది? ఇప్పుడు అసలు సంగతి చూద్దాం. ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది ఇళ్ళల్లో పెద్ద మనుషులు ఉన్నారు? పెద్ద మనుషులు అంటే వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు. నెంబర్ 1 చేతులు చెప్పండి. మేము ఉన్నా లేరు అనుకుంటే కొందరు ఉంటారు అనుకో, అది కాదు. మీ ఇంట్లో పెద్దవారు ఉన్నారా? అత్తమ్మలు ఉన్నారా? పోనీ అత్తమ్మ మా చేయలేపరే, మామయ్య, పెద్దవాళ్ళు, అమ్మమ్మ, తాతయ్య, మీ ఇళ్ళల్లో ఉన్నవారు ఉంటారు కదా. అబద్ధం ఆడకుండా చెప్పండి. మీ ఇళ్ళ వాళ్ళు ఉన్న పెద్దవాళ్ళని మీరు నిజంగా బయటి వాళ్ళని, పక్కింటి వాళ్ళ సంగతి మాట్లాడుతారు, దూరం వాళ్ళ సంగతి మాట్లాడతారు. మీ ఇంట్లో ఉన్న వాళ్ళను, పెద్దవాళ్ళను ఎంతమంది గౌరవిస్తారు? అత్తమ్మ చాయ్ తాగుతావా అని అడగరు వీళ్ళు. ఏమంటారు? ఏమండి అడుగుపో, చాయ్ తాగుద్దు, అడుగుపో. ఈ నూరే మీద పడిపోయిందా? అదే కనుక ఎవరైనా బయట వాళ్ళు పెద్దోళ్ళు ఇంటికి వచ్చారనుకో, ఆంటీ బాగున్నారా, చాయ్ తాగుతారా అని అంటారు. దౌర్భాగ్యులు లేరా అసలు వాళ్ళు? ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళు నీకేమో పనికిరాని వాళ్ళు. ఆమె లేకపోతే నీ భర్త లేడు, ఆమె లేకపోతే నీ కుటుంబం లేదు, ఆయన తండ్రి లేకపోతే భార్య లేదు, భార్య లేకపోతే పిల్లలు లేరు, పిల్లలు లేకపోతే నువ్వు లేవు. అవునా? కానీ ఇంటోళ్ళ పట్ల ఎలా ఉంటారు వీళ్ళు? నా సావుకు వచ్చింది అదే. ఆమె సావుకు నువ్వు రాలే, నీ సావుకు ఆమె రాలే, ఆమె సావుకే. అంతేనా? ఆ ఇంటికి నువ్వు వచ్చినావా లాస్ట్లో? ఫస్ట్ నువ్వు వచ్చినావా? నువ్వే లాస్ట్. ఈ మధ్యకాలంలో చాలామంది ఇంటి వారి పట్ల భక్తి చూపించారు. మన వాళ్ళు చాలామంది ఇంట్లో ఉన్న వారిని గౌరవించారు. చాలామంది ఇంట్లో ఉన్న వారిపైన ప్రేమ చూపించారు, ఇంట్లో ఉన్న వారిపైన ఆదరణ చూపించారు. ఇంట్లో ఉన్న వారిపైన ఓర్పు ఉండదు, ఇంట్లో ఉన్న వారిపైన ఆసక్తి ఉండదు. పెత్తనాలు ఉంటాయి, కొన్నిసార్లు లెక్కలేని తరాలు ఉంటాయి. బైబిల్ అంటుంది, నీ ఇంట్లో ఉన్న వారి పట్ల మొదట భక్తిగా బ్రతుకు, అది దేవునికి అనుకూలమైన భక్తి. అర్థమైందా? హల్లెలూయా చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. స్వరం ఎత్తులు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లలు చూసా. ఒక తల్లికి 2 కుమారులు ఉన్నారు అనుకోండి, 3 కుమారులు, 4 కుమారులు ఉన్నారు. పండు ఎందుకు అడిగి తిరుగుతున్నాను? ఒక 4 పిల్లలు ఉంటే తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయిన తర్వాత తల్లి పరిస్థితి ఎలా ఉంటుంది? సగం చచ్చిపోద్ది అప్పటికే.
మిగతా సగం పిల్లలు చంపేస్తారు, బ్రతకుండగానే చంపేస్తారు. అవునా? ఈ 4 పిల్లలు ఎలా ఉంటుందో తెలుసా? ఒకరోజు పంచాయతీ పెట్టారు. దేనికి పంచాయతీ? నేను పోయా, పాస్టర్ గారు రండి, నా ముసలాం నన్ను పిలిచింది. నేను పోయా పంచాయతీకి. ఎందుకు? ఏం పంచాయతీ? నేను అనుకున్న ఆస్తుల పంచాయతీ అనుకున్నాను. ఆడికి పోతే ఆస్తి పంచాయతీ కాదు ఇది. 4 పిల్లల పంచాయతీ ఏంటంటే ఎప్పుడు నేనే చూడాలా అంటాడు వీడు. ఏందట? ఎప్పుడు నేనే చూడాలా అని ఒకడు అంటాడు. ఇంకోటి అంటాడు, నేను ఎందుకు చూడాలా, నువ్వు కొడుకు కాదా అని ఇంకోటి అంటాడు. ఈ 4 పోట్లాట ఏంటంటే నేనెంతకాలం చూడాలా, నేనెంతకాలం ఈ పోటీల్లో ఒకడు ఎలా ఉన్నారంటే గల్లగల్ల పట్టుకుని కడుకు వచ్చారు. నేను అంటాను, ఇసంటి వాళ్ళు పుట్టడం కంటే పుట్టినప్పుడు చచ్చిపోవడం బెస్ట్ అనిపించింది నాకు. అంతేనా? నేను అన్నప్పుడు అరే ఇంకోటి పుట్టిండ్రా నేను చూడ అన్నదా తల్లి ఏమన్నా? అరే నాకు 2 పిల్లలు ఏంట్రా ఇప్పుడు మిమ్మల్ని చూడను అన్నది ఎప్పుడన్నా? వానికి పాలించుకుంటూనే వీడు లెటర్ని పోతే వాడి దగ్గరికి వెళ్ళి ఈయన పాలించి పండబెట్టి వాని దగ్గరికి వెళ్ళి వాని శుభ్రం చేసి మళ్ళీ వానికి బట్టలు వేసి ఇంట్లో కూర్చోబెట్టి భోజనం పెట్టదా? ఎప్పుడు అనుకుంటుందా ఈ తల్లి నేను చేయను అంటదా? కానీ వయసు పైబడ్డ తర్వాత పిల్లల దౌర్భాగ్యం ఏంటంటే నేనెందుకు చూడాలి, నేనెంతకాలము చూడాలి అని అంటారు. నేను అంటాను, తల్లిదండ్రులు ఉన్నారంటే మీరు అదృష్టవంతులు. బ్రతికినంత కాలము వారిని బ్రతకనీయండి, ప్రాణముతో ఉండగానే చంపకండి. ఒకవేళ ఈ పిల్లలు మళ్ళీ ఏం చేస్తారో తెలుసా? ఎవరైనా బయటి వాళ్ళు వస్తే మాత్రం ఎంత మర్యాదగా మాట్లాడతారో, ఎంత గౌరవంగా చూస్తారో. అక్కడ కదమ్మా, ఇక్కడ కూర్చో, సోఫా మంచిగా ఉంది, ఇక్కడ కూర్చో కదా. నీ ఇంట్లో ఉన్న వారిని గౌరవించకపోతే నీ భక్తి దండగా. నీ ఇంట్లో ఉన్న అత్తగారిని, ఇంట్లో ఉన్నటువంటి తల్లిగారిని, నీ ఇంట్లో ఉన్న నాన్నను, మీ అమ్మను, మీ మామగారిని నువ్వు గౌరవించకపోతే నేను అంటాను ఒకటి మాట, నీ బ్రతుకు దండగా. ఎన్ని ప్రసంగాలు వింటే లాభం ఏంటిది? ఎన్నిసార్లు గుడికి వస్తే లాభం ఏంటిది? ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దేవునికి విరాళం ఇస్తే లాభం ఏంటిది? నీ భక్తి జీవితాన్ని మార్చాలా, భక్తి నీ బ్రతుకును మార్చాలా, నీ భక్తి నీ నడవడి మార్చాలా, నీ భక్తి నీ ప్రవర్తన మార్చాలా. ఏది మార్చకపోతే నీ భక్తే, నీ బ్రతుకు మారాలి. అందుకే అంటాడు ఇది దేవునికి అనుకూలమైన భక్తి. మొదట ఏం చెప్పాను? ప్రార్థన జీవితము దేవునికి అనుకూలమైనది. రెండవది తగ్గింపు కలిగిన ప్రార్థన దేవునికి అనుకూలమైన విధేయత దేవునికి అనుకూలమైంది. మూడవది పరిశుద్ధత దేవునికి అనుకూలమైనది. నాలుగవది ఇంటి వారి పట్ల ఏముండాలా? భక్తి కనపరచాలి. నీ ఇంట్లో వారిని ప్రేమించకపోతే, నీ ఇంట్లో ఉన్న వారిని నువ్వు గౌరవించకపోతే, నీ ఇంట్లో ఉన్న వారికి నువ్వు సరిగా చూసుకోకపోతే, బయటి వారిని చూడకపోయినా అది లెక్కలకు రాదు. ఇంట్లో ఉన్న వారిని గౌరవించాను, ఇంట్లో ఉన్న వారిని సన్మానించాను. ఇది నాలుగవది. ఐదవది ఒక్కటి చెప్పి ముగిస్తా. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 5 నిమిషాలు. ధైర్యంగా ఉండండి, మనసు నిబ్బరము చేసుకోండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయ భాగము 1వ వచనం చదివిడా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధము, అనుకూలముగా, సజీవ యాగముగా మీ శరీరమును అనగా మీ దేహముతో కూడా దేవుణ్ణి గణపరచాలి. కేవలం నోరు మాత్రం ఆ దేవునికి అప్పగియకండి. నీ దేహమంతా దేవునికి అనుకూలంగా మారాలి. అవునా? అందుకే అంటారు సజీవ యాగముగా మీ దేహములను ఆయనకు సమర్పించుకోవాలి. ఇది దేవునికి అనుకూలం అంటాడు. కనుక జాగ్రత్త. దేవునికి అనుకూలం ఏమిటంటే నీ శరీరము
సజీవయాగముగా దేవునికి అనుకూలముగా ఆయనకు అప్పగించుకొని బ్రతకాలి. ఇది 5వది. ఎలా ఉంటున్నాం? నిజంగా మన ప్రార్థన ఆలకించడానికి యోగ్యమైన ప్రార్థనలు మనకు ఉన్నాయా? నీ దేహముతో చేసిన ప్రతిదీ. ఒకసారి చిన్న విషయం చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలని చెప్తాను. అర్థం కావడానికి, నా చేతిలో ఒక పెన్ను ఉంది, ఉందా? నేను పట్టుకున్న విధానం ఎట్టుంది? నేను పట్టుకున్న విధానం ఎట్టుంది? ఇది ఇట్లా ఎవరు పట్టుకుంటారు? అనిల్ జిందాబాద్. ఆ రోజు చూస్తారు కాబట్టి ఇలా ఎవరు పట్టుకుంటారు? ఇది పట్టుకొని బయట అని సిగరెట్ తాగుకుంటూ వచ్చేసి ఇదే చేతితోటి మళ్ళీ మందిరానికి వచ్చిన తర్వాత తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకొని వచ్చి జోబులోకి వెళ్ళి ఒక 50,000 రూపాయలు, అంతే లేదు కదా, ఒక 10,000 రూపాయలు తీసి పాస్టర్ గారు ఇది కానుక అని ఇచ్చారనుకోండి, నేను తీసుకుంటానేమో, ఎందుకు అంతరంగం నాకు తెలియదు కాబట్టి తీసుకుంటా. ఇప్పుడు ఈ చేత్తో ఇచ్చిన ఈ సమర్పణ దేవుడు అంగీకరిస్తాడా? చెప్పాలి మీరే. అంగీకరిస్తాడా? దేహమే, కానీ దేహంలో నీ శరీరము ఇంకా అనుకూలంగా ఉందా? లేదు. నేను ఒక చేత్తో చెప్పాను, ఇంకా చాలా పద్ధతులు ఉంటాయి మనకు. అవునా? అవునా? అర్థమవుతుందా? కనుక నీ దేహమే దేవునికి అనుకూలముగా మారాలి. అందుకే అంటాడు, ఇది దేవునికి అనుకూలమైన యాగం ఏంటంటే నీ దేహాన్ని ఆయనకు అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పడం ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఇలా మనం ఉండగలిగితే, ఇంతకుముందు ఒక భక్తుడు పాట రాశారని చెప్పిన కదా, నాలో నీవు నివసింప రారమ్ము ఘనదేవ, నాలో నివసింప నీవు కోరిన విధముగానే సిద్ధము చేసి. ఆ పాట పాడడానికి నువ్వు అర్హుడు, అంతే. రారమ్ము ఘనదేవా నాలో నివసింప, నీవు కోరిన విధముగానే సిద్ధము చేసితివి. రారమ్ము ఘనదేవా నాలో నివసింప, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవునికి అనుకూలంగా మారుదాం, ఆయనకు అనుకూలంగా జీవించుదాం. దైవ కృప మనందరికీ తోడై నడిపించును గాక. అందరి తలలు వంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.